పార్లమెంట్ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీన్ని తీసుకువచ్చారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. లోక్సభ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టం సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నట్లు రిజిజు పేర్కొన్నారు. ఈ బిల్లులో భాగంగా 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ, అన్నా డీఎంకే మద్దతు ప్రకటించాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుతో ఏ మత సంస్థ స్వేచ్ఛలో జోక్యం ఉండదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని, వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తామని తెలిపారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులను మాఫియా కబ్జా చేసిందని చాలా మంది ఎంపీలు తనతో వ్యక్తిగతంగా చెప్పారన్న ఆయన, కానీ ఇప్పుడు వారే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. హక్కులు పొందని వారికి హక్కులు కల్పించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చామని రిజిజు వివరించారు.